గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడంటున్నారు. బట్ గౌతమి ఒక క్వశ్చన్ రైస్ చేశారు, మీరు మీ అబ్బాయితో మాట్లాడిన ఒక ఆడియో తను బయట పెట్టారు, ఒకసారి ఆడియో నేనే చెప్తా ఎందుకు ఒకసారి మీకు మీరు వినుంటారు, ఎందుకంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అండ్ ఆడియోకి సంబంధించి ధర్మ మహేష్ ఫాదర్ ఆయన ఎక్కడ ఉన్నారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఇటు ధర్మ మహేష్ కి అలాగే ధర్మ మహేష్ ఫాదర్ కాకాని బాబుకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే ఒక ఆడియో ఇటు బయటపెట్టిన సందర్భం ఒకసారి ఆడియో చూద్దాం. డాడీ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? సినిమా ఏదో అంటావు కదా, వేరేదేదో. అవును చేస్తుంది, నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలో కావాలి? ఏం కావాలి ఏట లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి వెళ్ళాలి కదా మగవాళ్ళు. ఈ అంత లెక్క వేసుకుని పెద్ద అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయ్యా. కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి. ఎన్టీ రామారావు లాంటి వాడు ఎవరు ఎవరు అందరినీ చూసాం మేము. బడి కట్టుకున్నాం అంటే ఏదో చెప్తారు ఈ ఆడాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు, చాలా కట్ట తెచ్చింది ఏంటి కొట్లు తెచ్చిన కూడా హ్యాపీగా ఉండేవాడు మాత్రం. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు, ఎవరు. రైట్. మహేష్ గారు అయితే మహేష్ ఫాదర్ అయితే మాత్రం నాకు ఆడియో వినున్నాను అన్నారు. ఒకసారి నా ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్ గారు ఆడియో కాన్వర్సేషన్ దాంట్లో చాలా బీప్లు వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఆడియోకి సంబంధించి కూడా తను మాట్లాడిందారు. నేనే మాట్లాడాను, నేను మాట్లాడింది కరెక్టే. నేనేమి మీ దగ్గర అబద్ధాలు లేకపోతే సర్దుకోటాకు కదా. ఏమని అడిగిందంటే నాకు నేనంటే చనువుకు ఉండేది గౌతమి. మామయ్య గారు హీరోయిన్తో వెళ్తున్నాడు, హైదరాబాద్లోనే ఉంటుంది ఆ అమ్మాయితో కాపురం పెట్టేశాడు మీ అబ్బాయి, ఆ అమ్మాయి దగ్గర రోజు వెళ్ళి వస్తున్నాడని చెప్పింది హీరోయిన్. ఓకే, అంటే చెప్పచ్చా పేరు చెప్పకూడదా? అదే ఐశ్వర్య దింకర్ సాయి హీరోయిన్. ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు, కాపురం పెట్టేశాడు సెపరేట్గా అని చెప్పింది నాకు. చెప్పినప్పుడు నేను మా అబ్బాయి ఫోన్ చేసి అరా ఆ అమ్మాయితో టచ్లో ఉన్నావా ఏంటి, ఆ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయా అని అడిగా. ఏం చెప్పాడు, అసలు ఆ అమ్మాయితో టచ్లో లేను, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడటం లేని పోయిన గొడవలు వస్తాయి మాకు, ఆ అమ్మాయితో నేను టచ్లో లేను అని చెప్పాడు. అంతేనా, ఇంకేమని చెప్పాడు దాంట్లో? ఇరండి సార్, అయిపోయింది. ఈ ఎలిగేషన్స్ ఈ అమ్మాయి నాకు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనుకున్నట్టు ఈ చిన్న గొడవ పడితే ఆ నాన్నగారు నేను క్లియర్ చేసి వచ్చాం ఇద్దరం వెళ్ళి. ఓకే, ఆయన వాళ్ళ అమ్మాయిని ఆయన కోప్పడ్డాడు, నేను మా అబ్బాయిని కోప్పడ్డా, నేను తిడితే మా అబ్బాయిని ఆయనే వెనకేసుకొచ్చాడు, గౌతమిని నేనే వెనకేసుకొచ్చా. ఇద్దరు కలిసి సెట్ అయ్యారు, మా ఎదురుగానే బెడ్రూమ్లో పోయారు. మాకెందుకు ఇక మేము ఇద్దరం వచ్చేసాం. అలాగా వాళ్ళు కలిసి ఉండాలి, అప్పుడు విడాకులంది ఈ అమ్మాయి. ఓకే, తప్పమ్మా, మనసు అయిందేదో అయిపోయింది, చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీలో వస్తాయి, కలిసి ఉండాలి. అప్పుడు కూడా కొంచెం నేను ఇట్లా తప్పుగానే మాట్లాడా. సినిమా హీరోలు హీరోయిన్లు ఇవన్నీ గలీజమ్మా, ఇవి వదిలేసేయి. ఇండస్ట్రీలో హీరోయిన్ వాటేసుకున్నాడు లేకపోతే పెళ్ళికి ముందే, మీకు ఈ మాట ఇందాక చెప్పానో లేదు, పెళ్ళి సెటిల్ అయ్యే ముందు ఆ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టుకుని పక్కన ఇవాళ జరిగేదంతా ఆ రోజు చెప్పా. ఆ అమ్మాయి ఫేర్గా ఒప్పుకుంటుందో లేదు నాకు తెలియదు, కానీ అమ్మ ఈ ఫిలిం ట్రేడు సినిమా హీరో ఇవన్నీ అంటే వీడు ఇంకొక అమ్మాయితో యాక్ట్ చేయటం, ఈ అమ్మాయితో వాటేసుకోవటం నువ్వు చూడాలి. భార్యగా నువ్వు చాలా బాధేస్తుంది. నీ హస్బెండ్ నీ ఓను వాడెళ్ళి ఇంకొక అమ్మాయిని వాటేసుకోవడం, ఇంకో అమ్మాయితో ఉండటం, లేకపోతే ఇంకో అమ్మాయితో తిరిగాడంటాం, ఇవన్నీ వస్తాయి, నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్ది, ఇది కరెక్ట్ కాదు, ఈ మ్యాచ్ మానేమని బతిమాలే. లేదు అంకుల్ నేను మేనేజ్ చేసుకుంటాను. కాదమ్మా నువ్వు ఒకసారి ఇవాళ జరిగిందంతా ఆ రోజు చెప్పా పెళ్లికి ముందు. బట్ తనదే అంటుంది, అంటే పెళ్ళైన తర్వాత కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెంట్ అయ్యాక
కాస్త నేను హెవీ అయ్యాను, ఇంకా అక్కడి నుంచి చేంజ్, నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదనే రకంలో మాట్లాడాడంటూ కూడా చెప్పుకోవచ్చు సందర్భం. మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా వాష్రూమ్కి వెళ్ళేందుకు ఫిజిబిలిటీ లేదు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఏదో 500 కోట్లు 600 కోట్లు ఇది ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? మీరేమో బాగానే ఉంది అంటున్నారు, తను కూడా బాగానే ఉంది అంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ టైం నుంచి కాస్త ఇష్యూస్ నిజంగా అప్పటి నుంచేనా? కాదండి, ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు, ఓకే, కాపురం చేసుకుంటేనే పిల్లాడు పుట్టాడు అంటే మీరిద్దరు బాగున్నట్టే కదా. నువ్వు బాగున్నప్పుడే బెడ్రూమ్లో నువ్వు రికార్డింగ్లు పెట్టినట్టే కదా. నువ్వు బెడ్రూమ్లో రికార్డింగ్లు, వాడి ఫోన్ ట్రాపింగ్లు ఇవన్నీ ఏమవసరం? వాడిని నువ్వు ఎప్పుడొకప్పుడు థ్రెట్ని ఇవ్వాలో లేకపోతే వాడిని బ్లాక్మెయిల్ చేయాలని ఐడియా ఉంటే ఇవన్నీ చేయాలా. వాళ్ళకి వాళ్ళు ఒక రోజులో ఏ ఎవిడెన్స్లు రావు కదా. అంటే అప్పటి నుంచో ప్లాన్ చేసుకుందా తను ఎవిడెన్స్కి? నాకు తెలియదు, మీరు చెప్పండి మరి. మీరు తెలుగు వెళ్ళాలే కదా. మీ వైఫ్ 2-3 ఏళ్ళ నుంచి మీ బెడ్రూమ్లో రికార్డింగ్లు, మీరు బెడ్రూమ్లో లేకపోతే బయట రికార్డింగ్లు, మీరు బయట మీ ఫోన్ ట్రాపింగ్లు చేసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? లేకపోతే ఈ పాయింట్కి వస్తున్నా, తను ఏమంటుందంటే ఆ హౌస్, ఆ ఉంటున్న హౌస్ నా పేరు మీద ఉంది, నాది కాబట్టి అక్కడ సీసీ ఫుటేజ్ నేను అడిగితే ఇస్తారు, దాంతోపాటు మిగతా ఆ ఫుటేజ్ కి సంబంధించి ఆ క్యారిడోర్ అవి నాకు దొరుకుతాయి. ఆ రికార్డుల గురించి చెప్తోంది అది. ఆ రికార్డింగ్సే నా పేరు మీద ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ నాకు దొరుకుతుంది, అక్కడ ఉన్న సీసీ కెమెరా నుంచి నేను తీసుకోవచ్చు అని చెప్తోంది. అంటే మహేష్ ఎవరితో ఒక మహిళతో వెళ్తున్న వీడియో కావచ్చు, లేకపోతే వీడికి సంబంధించి ఏవో మరికొన్ని ఫ్యూచర్లో బయటపడతా అంది, బట్ వాటి గురించి నాకు తెలియదు. బట్ ఇప్పటి వరకు బయట చెప్తున్నా, ప్లీజ్ చెప్పండి. ఆడవాళ్ళు ఇల్లీగల్ కాదు, రిజెక్టెడ్ కాదు సొసైటీలో. ఆడవాళ్ళు గౌరవప్రదమైన మనుషులే. వాళ్ళు సినిమాటో బిజినెస్లో అన్ని పాత్రలు పోషిస్తారు. రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, లేకపోతే సబ్జెక్ట్ మేకర్స్ ఉన్నారు, పిఆర్ఓ, అన్ని విభాగాల్లోనూ ఆడవాళ్ళు ఆరితేరి ముందున్నారు. ఒక అమ్మాయి అట్లాగే మా కోళ్ళే మీడియా వాళ్ళతో మాట్లాడాలి. ఓ మీడియా పొద్దుచ్చి మీ ఇంట్లో కూర్చుంటాడు, తప్పేంటి దాంట్లో? మేము తప్పన్నామా? ఓ టీవీ ఛానల్ సీఈఓ వచ్చి మీ ఇంట్లో కూర్చున్నాడు ఎన్నోసార్లు, మా అబ్బాయి ఉండగానే తప్పే ఉందంటావు? తప్పని అంటాక ఎట్లా సరిపోతావు? నీకు అవసరం, నువ్వు నీ రీల్స్ అయ్యి ప్రమోట్ చేసుకోవాలంటే మరి ఎంతోమంది ప్రమోటర్స్ని పిలిచి నువ్వు ఇంట్లో పార్టీలు ఇచ్చావు, మందు ఆగిచ్చావు, వాళ్ళని ఇంప్రెస్ చేసావు, అది నీ అవసరం. దాని ట్రేడ్ ప్రాక్టీస్, దాన్ని ఎవరు కాదంటాక లేదు. ఎంతోమంది మగాళ్ళను నువ్వు కలవాలి, ఎంతోమంది ఆడాళ్ళని కలవాలి. నువ్వు మగాళ్ళని కలిసిన వాళ్ళందరికీ రంకులు కట్టేనా? తప్పు కదా అది. నా కోళ్ళని ఆ అమ్మాయి కలిసిన మగవాళ్ళందరితో రంకు కట్టేయచ్చు నేను, ఎంత అన్యాయం అది. బట్ వినండి సార్, అదే ఒక్క నిమిషం వినండి సార్, తన అంటాం కాదు, వీడు కూడా హీరోయిన్లతో కలవాలి. లేదు సబ్జెక్ట్ డిస్కషన్లు జరుగుతున్నాయి, నేను వెళ్ళా ఒకసారి ఇంటికి 2 సార్లు, నాకే చెదరేసింది ఇంటి మీద. పొద్దున్నే టిఫిన్ చేయకుండా మొదలెట్టారు, వచ్చారు కూర్చున్నారు, 3 గంటలు అన్ని ట్రిమ్ చేసి మొక్కలు చేస్తే 3 గంటలు ఆడద్దు సినిమా. కానీ ఒక్కో మొక్క గురించి అరగంట డిస్కషన్ చేస్తే ఎన్ని గంటలు పడద్దు సబ్జెక్టు? పొద్దుననగా మొదలెట్టి రాత్రి 4 అయినా 3 అయినా కూర్చుని ఏంట్రా బాబు ఇది తెల్లారుతుందిరా ఏంట్రా అంటే, కాదు డాడీ ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఎంత గొప్ప సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ఆటలా. నాకు కంటెంట్ దొరకట్లా, ఆఫర్లు ఉన్నాయి పోతున్నాయి. నేను ఆఫర్ క్యాచ్ చేయాలంటే నా దగ్గర ఒక కంటెంట్ కావాలి. రోజుకో సబ్జెక్ట్ అంటున్నాం, రోజు ఇదే దరిద్రం నాకు. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, నాకు ఏం తెలియదు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇతను కంటెంట్ కోసం తెల్లారగట్ట 4 దాకా 3 దాకా మీటింగ్లు పెట్టినవి ఉన్నాయి. ఎవరెవరితో పెట్టాడో ఎవరితో పడ్డాడో. నేనైతే ఆడాళ్ళని చూసా, మగవాళ్ళని చూసా. నేను ఆ ఇంట్లో ఉన్నాను అప్పుడు, ఆమె కూడా ఉంది, గౌతమి కూడా. అయితే ఈ అబ్బాయి పరాయమ్మగా అన్న పిల్లలు, ఆడపిల్లలు, ఇవాళ ఇన్నాళ్ళు నేను మీడియా దగ్గర రాకుండా ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా మీకు? బాధ వేసి నన్ను తిడితే నేను పట్టించుకోవాలి. ఎందుకంటే ఆమె మరి చిన్న వయసు తిట్టింది, మా ఆవిడ్ని బురోతలు అంది, నా కూతురుని బురోతలు అంది, నేను ఎదవనంది, నేను ఇల్లీగల్ ఫెలోని అంది, ఏయో అందుకున్నాయి. అయ్యి వదిలి నన్ను అంది, ఎవరినో అనలేదు. కానీ మమ్మల్ని అనే హక్కు కూడా ఉంది ఆమెకి, ఖచ్చితంగా ఉంది. నా కొడుకుని తిట్టే హక్కు కూడా ఉంది. దాని గురించి మేము పెద్ద పట్టించుకోలేదు. మాట్లాడితే మాట్లాడింది, నేను మాట్లాడాను అనుకున్నాను. టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని తిట్టమన్నారు.
నేను తిట్టనని చెప్పా. నా టుడే ఈ రోజు వరకు ఆయనకు డైవర్స్ అవ్వలేదు. నా ఫ్యామిలీ అని, నా ఈయంకుడు కూడా నా ఫ్యామిలీ. వాళ్ళు నేను అవమర్యాదగా మాట్లాడను. నేను ఆమె ఏదో మాట్లాడి స్టిల్ ఇప్పటికీ వాళ్ళు కలుస్తున్నారు అనుకుంటున్నారా డివోర్స్కి వెళ్ళకుండా? ఒక్క నిమిషం సార్, వాళ్ళని నేనేం మాట్లాడను అని చెబితే మీడియా వాళ్ళకి నచ్చలా.